ప్రభువు మరణానికి ముందుగానే తిరిగి ఆయన పునరుత్థానం పొందడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఏ మనిషిని ఎక్కడ వాడుకోవాలో యేసయ్యకి తెలుసు. కాబట్టినే అనిమిత యేసేపు ప్రభు 3.5 సంవత్సరం సంచరించిన కాలంలో మనకు కనపడలేదు. అలాగే ఆయన యేసుని వెంబడించలేదు. నేను యేసు ప్రభు శిష్యుడని చెప్పలేదు. అలాగే నికోదేము వెళ్ళి ప్రజలకు భయపడి రాత్రుల్లో ఆయన చూశాడు. తిరిగి ఆయన చెప్పిన మాటను బట్టి అతడు తిరిగి నేను యేసు ప్రభుని అంగీకరించానని కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే పిరికితనముతోనూ భయముతో ప్రజా సమాజానికి భయపడుతూ ఉంటున్నారు. ఎప్పుడైతే ప్రభు మరి మరణించినప్పుడు నా కొరకు ప్రభు మరణించాడు, నా కొరకు తన ప్రాణం పెట్టాడు, నా కొరకు తన ఇన్ని శ్రమలు అనుభవించాడు, ఇంక నేను ఎందుకు, ఈ సమాజం నాకు అవసరం లేదు, ఈ మనుషులు నాకు అవసరం లేదు, ఈ మంచితనం ప్రజల మధ్యలో వచ్చే మంచితనం నాకు అవసరం లేదు, యేసే నాకు కావాలని అనిమిత యేసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళాను. మార్క్స్ వార్తలో ఉంది, తెగించి పిలాతునొద్దకు వెళ్ళాను. అంటే తెగించేశాడు. నాకు ఎవరితో ఇంకా అవసరం లేదు, ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు, ఈ సమాజం నాకు అవసరం లేదు, ఈ ప్రజలు నాకు అవసరం, ఈ ధనము నాకు అవసరం లేదు, యేసే నాకు కావాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తెగించి వెళ్ళాడు. నికోదేము కూడా తెగించి వచ్చేసాడు. వచ్చి ఇప్పుడు ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ సమాధిలోనికి తీసుకువెళ్ళి యేసు ప్రభుని ఆ సమాధిలో పెట్టారు. ఇప్పుడు శిష్యులకును స్త్రీలకును వచ్చిన వారందరూ ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. మరి పెట్టినప్పుడు అక్కడ హన్నా కైపలు వెళ్ళి పిలాతు దగ్గర యేసు ప్రభు తిరిగి లేస్తాను 3వ దినం అని చెప్పినాడు. ఆయన శిష్యులు వచ్చి ఆ శవాన్ని దొంగలించి తీసుకొని వెళ్ళి యేసు ప్రభు లేచాడని చెప్పేసి ప్రాపగండం చేస్తారని మరి మాకు ఆర్డర్ చేయమన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీకు ఏం చేసుకుంటారో అని చెప్పేశాడు పిలాతు. అప్పుడు వెళ్ళి అక్కడ కొంతమందిని సైన్య సమూహాన్ని అక్కడ సమాధి చుట్టూ సైన్య సమూహాన్ని పెట్టి దానికి ఒక పెద్ద బండ వేసి ఆ బండ వేసి దానికి సీల్ వేసి ఆ సమయంలో అక్కడ మరి బంధించి కాపలా ఉన్నారు. అందరూ కూడా కాపలా ఉన్నప్పుడు సైన్యం అంతా కాపలా ఉంది, రోమా సైనికులు అందరూ కాపలా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆదివారము చీకటిలో ఉండగానే ఒక గొప్ప శబ్దం వచ్చింది, భూకంపం వచ్చింది. గొప్ప శబ్దం వచ్చి ప్రకాశమైన వెలుగుతో దూత అక్కడికి వచ్చారు. ప్రకాశమైన వెలుగు అక్కడ వెలిగింపబడి ఉంది. ఆ బండ చెప్పకుండానే ఆ బండ దొర్లింపబడి ఉంది. ఆ బండ దొర్లింపబడి ఆ రాయి దొర్లింపబడినప్పుడు ఏదో భూకంపం చూసి భూతం అనుకొని వీళ్ళందరూ కూడా ఆ రోమా సైనికులు అందరూ కూడా పరిగెత్తారు. వెళ్ళి అడ్డా కైపుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఏమొచ్చారని అడిగితే అక్కడ చాలా భయంకరంగా ప్రకాశమైన వెలుగు, అక్కడ భూకంపంలాగా వచ్చింది. ఆ వెలుగు మేము చూడలేకపోయాం, మరి సమాధి రాయి తెరవబడి ఉంటున్నది అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ సైనికులు చెప్తున్నారు సైనికులకి, అన్నా కైపులు అధికారులు, మీరు మాత్రం ఆయన లేచి ఉన్నాడని అది తెరవబడిందని చెప్పవద్దని మీకు కావలసినంత డబ్బు ఇస్తామని వారు ఉదయకాలంలోనే ఆయన శిష్యులు వచ్చి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళారని మరి మొదట ప్రాపగండం చేయడం మొదలుపెట్టారు. తెల్లవారి చీకటి ఉండగానే ఇప్పుడు స్త్రీలు సుగంధ ద్రవ్యాలతో కూడా యేసు ప్రభు యొక్క శరీరానికి పూయాలని వీరు వెళ్ళినప్పుడు ఆలోచన చేసుకొని వెళ్తున్నారు. ఆ రాయి ఎవరు తీస్తారు, మనకి సైనికులు మనల్ని అక్కడికి రాణిస్తారా, ఎలాగని ఆలోచన చేసుకొని వెళుతుండగానే అక్కడ ఎవరూ లేరు, సైనికులు లేరు, ఎవరూ లేరు. ఖాళీ సమాధి కనపడుతున్నది, రాయి దొర్లింపబడి ఉంటున్నది. వెళ్ళిన స్త్రీలకు ఆనందం సంతోషం కలిగింది. ఎవరో మన కొరకు రాయిని దొర్లించి ఉన్నారు, మనం వెళ్ళి యేసయ్యకి ఈ సుగంధ ద్రవ్యములు ఆయన శరీరానికి పూస్తామని వెళ్ళారు. వెళితే అక్కడ ఆ యొక్క సమాధిలో ప్రకాశమైన వెలుగుతో నింపబడి ఉంటున్నది. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ తల వైపున కుడి ప్రక్కన తల పక్కన కాళ్ళు పక్కన 2 దూతలు కూర్చున్నట్టుగా అక్కడ మనకు కనపడుతుంది. అప్పుడు మీరు ఎందుకు ఎదుగుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు,
సజీవుడైన వాడిని మీరు ఎందుకు ఎదుగుతున్నారు మృతుల్లో? ఆయన గలీలో ఉంటున్నాడు, మీకంటే ముందు గలీలోకి వెళ్ళాడు అని చెప్పినప్పుడు మీరు వెళ్ళి అది ప్రకటించమని చెప్పారు. వారు పరిగెత్తుకొని ఆనందము, సంతోషంతో, భయముతో, పిరిగితనంతో ఆ యొక్క గదిలో ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మనం ఎత్తుకొని రాలేదు కదా యేసు ప్రభు శిష్యుడు ఆ యొక్క శరీరాన్ని. ఇది మన పైన కూడా ఈ నేరం మోపుతున్నారు, మనల్ని ఏం చేస్తారో అని ఈ శిష్యులందరూ భయముతో ఉంటుండగా అది ఈ స్త్రీలు వచ్చి ఏమంటున్నారు? యేసు ప్రభు లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన సమాధి ఖాళీ సమాధి. ఆ సమాధి ఏంటంట? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది ఖాళీ సమాధి. లేచి ఉన్నాడు అన్నప్పుడు పేతురు యోహానులు పరిగెత్తుకొని వచ్చారు. పేతురు యోహానులు పరిగెత్తుకొని వచ్చి, పేతురు యోహాన్ పరిగెత్తుకొని వచ్చి ఏం చేశారమ్మా? ఆ యొక్క సమాధిలోనికి పరిగెత్తారు. కానీ ఈ పేతురు యోహానులు పరిగెత్తుకొని వచ్చినప్పుడు యోహాను పేతురు ముందుగా పరిగెత్తి అతడు అక్కడ నిలిచినప్పుడు ఈ పేతురు యోహాను ఆయన గుర్తించాడు, లేఖనాల ప్రకారము యేసు ప్రభు లేచి ఉన్నాడని. పేతురు లోనికి వెళ్ళాడు. ఇప్పుడు వారు లోనికి వెళ్ళి వచ్చి బయట ఏమైనా చెప్తున్నారా? ఇప్పుడు చూశారు, తిరిగి మళ్ళా పరిగెత్తిపోయి మళ్ళా వెళ్ళిపోయి రహస్యంగా ఉంటున్నారు. ఇది మన మీదకి వస్తుంది, మనమే ఎత్తుకెళ్ళామని వస్తుందని రహస్యముగా ఉంటున్నారు. వీళ్ళందరూ పరిగెత్తుకెళ్ళినా కూడా భక్తి లేని మరియా, ఆమె మాత్రము సమాధి దగ్గర నుంచి తోటల నుండి ఆమె వెళ్ళలేదు. ఆమె కన్నీరు కార్చుతూ ఏడుస్తూ ఉంటున్నది. నా ప్రభువుని ఎవరు తీసుకొని పోయారు అయ్యో అని చెప్పి ఆమె కన్నీరు కార్చి ఏడుస్తున్నప్పుడు అక్కడ దూత చెబుతున్నది, అమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావంటే అతడు తోటమాల అనుకుంది. అయ్యా, ఎవరైనా శవాన్ని, మా యొక్క శరీరాన్ని యేసు నా ప్రభు యొక్క బోధకుడి శవాన్ని తీసుకొని వెళ్ళి ఉంటే అది ఎక్కడుందో నాకు చెప్తే నేను మోసుకొని వస్తాను, తీసుకొని వస్తాను అని చెప్పి ఆమె గట్టిగా ఏడుస్తూ ఉన్నప్పుడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభు కొరికి ఏడుస్తున్నా. నా ప్రభుని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు, ఆయన శరీరం కూడా ఉంచకుండా చేశారు. ఇక్కడ దానికి నేను సుగంధ ద్రవ్యములను పూయాలని ఎంతో ఆశతో మేము వచ్చాం. ఆయన కన్నీరు కారుస్తున్నప్పుడు యేసు ప్రభు ఆమెను అంటున్నాడు మరియా. మరియా అనగానే ఆ పేరు ఎప్పుడైతే పెట్టి పిలిచాడో అప్పుడు ఆమె రబ్బు అంటున్నది. గ్రీక్ భాషలో, ఎబ్రీ భాషలో రబ్బు అనగా బోధకుడా అని అర్థం. బోధకుడా అది వచ్చినప్పుడు ఆమె సంతోషంతో ఆయన్ని కౌగిలించుకోవడానికి వెళ్ళినప్పుడు, నన్ను తాకవద్దు, నేను ఇంకా నా తండ్రి ఎద్దుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఆమె ఆనందంతో సంతోషంతో తిరిగి వారి దగ్గరికి వెళ్ళి యేసు లేచి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అక్కడందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. మొట్టమొదటిగా దర్శనం ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? మరియా, మగ్దలేని మరియా. 7 దయ్యములతో పీడింపబడుతున్నటువంటిది ఆమె. బేతేనియ గ్రామానికి చెందినటువంటిది ఆమె. యేసుప్రభుకి ఆయన తల మీద ఆమె అత్తరు పూసినటువంటిది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3వ వచనంలో చూసినప్పుడు 11వ అధ్యాయంలో లాజరు, చనిపోయిన లాజరును యేసుప్రభు లేపినప్పుడు ఇప్పుడు ఆనందము సంతోషముతో ఈ 12వ అధ్యాయంలో లాజరు, మార్తా, మరియా లాజరు ఉన్నటువంటి ఇంటిలో భోజనానికి కూర్చున్నారు. ఈ భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఆమె అత్తరు తీసి ఆయన తల మీద పోస్తూ ఉంటున్నది. ఆ ఇల్లంతా సువాసనతో నింపబడి ఉంటున్నది. ఎందుకు? యేసు ప్రభు ఆ యొక్క మగ్దలేని మరియని ఎందుకు ఎక్కువగా ప్రేమించాడు? కారణం ఏంటో తెలుసా? ఆమె 7 దయ్యములతో పీడింపబడుతున్నటువంటి వ్యక్తి. 7 దయ్యాలంటే దయ్యాలు కాదండి, శరీర కోరికలు. 7 రకాలైన కోరికలు ఆమె ఉంటున్నాయి. ఆమె ఒక అందమైనటువంటి స్త్రీ. ఆమె అధికారులతో, ఆమె దగ్గర అధికారులు కూడా ఆమెకు లోబడి ఉన్నటువంటి వారు. ఆమె అందాన్ని చూసి, ఆమె వృత్తి వ్యభిచార వృత్తి,
ఆమె అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళతో విచారం చేస్తూ ఆమె అనేక మంది పరిచయం కలిగి ఉన్నారు. అన్న కైప కానీ, ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ అందరూ కూడా. కాబట్టినే ఈ యొక్క అధికారులు ఒక రోజున యేసుని ఏ విధంగా అయినా పట్టుకోవాలని వాళ్ళు తలంచినప్పుడు, అయితే మనం ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఇప్పుడు పట్టుకోలేకపోయాము. కాబట్టినే ఒక పని చేద్దాం. మగ్దలేని మరియా ఉంది కదా, మగ్దలేని అంటే ఏంటంటే మగధాల ప్రాంతం, మగధాల అనేటువంటి గ్రామం. ఈ మగ్దలేని మరియా మగధాల అనేటువంటి గ్రామంకి మగ్దలేని మరియా అని పేరు వచ్చి ఉంటున్నది. ఆమెను మనం యేసుప్రభు దగ్గరికి పంపిద్దాం, ఆమె ఎటువంటి వాళ్ళైనా వశపరుచుకుంటుంది అని ఒక రోజున దేవుని మందిరం దగ్గర యేసుప్రభు దేవుని మాటలను బోధిస్తుండగా, ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆమె ఆ స్థలానికి వచ్చి కళ్ళుకు కాటుకు పెట్టుకొని సౌందర్యంగా అలంకరించుకొని శరీరం గడపడేటువంటి సన్న నారబట్టలను ధరించి ఆ యొక్క స్థలానికి వచ్చి యేసు ప్రభు ఆ మెట్ల మీద ఉంటుండగా ఆమె కింద నిలబడి కాలు ఇలా పైకెత్తి ఉంటున్నది. ఎత్తినప్పుడు ఆమె ఇలా చూస్తూ వారు చూపులతో చూస్తూ ఉన్నది. ఆ సమయంలో యేసు ప్రభు ఆమెను చూసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి శరీర కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా కామ, క్రోధ, మద, మచ్చర, లోభం 5 పంచేంద్రియములు ఆమెలో ఉన్నటువంటి 5 పంచేంద్రియములన్నీ కూడాను ఇవన్నీ కూడా యేసు ఆమెను ఒక్కసారి చూడగానే ఆమెలో ఉన్నటువంటి ఒక్కొక్కటే ఆమెలో ఉండి ఈ దురాత్మ శక్తులన్నీ కూడా ఈ వాంఛ కలిగించేవన్నీ కూడా ఒక్కొక్కటే బయటికి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆమె ముసుగు వేసుకొని శరీరాన్ని కొప్పుకొని యేసు పాదముల దగ్గర కూర్చొని చప్పట్లు కొడదాం ఒకసారి అందరం. యేసు పాదముల దగ్గర కూర్చుంది. ఆమె ఇప్పుడు సాధుత్వంతో ఉంటున్నది, ఆమె ఇప్పుడు భయపడుతున్నది, ఇప్పుడు ఆయనకి లోబడిపోతున్నది, ఆయన గౌరవిస్తున్నది, యేసు ప్రభువుని గౌరవిస్తూ ఇప్పుడు ఆయన పాదముల దగ్గర కూర్చుంటున్నది. ఈ సంగతి అన్న కైపులకు తెలిసిన తర్వాత ఆమెను పిలిపించిన తర్వాత ఏంటి నువ్వు చేసినటువంటిది అని అడిగినప్పుడు, నేనేమో నాకు తెలియదు, ఆయన్ని చూడగానే నాలో ఉన్న సమస్త కోరికలు వెళ్ళిపోయి ఆయనకి నమస్కరించాలని, ఆయన ఒక దేవుడని, ఒక దేవుని కుమారుడని ఆయనకు నాలోనే నా హృదయం అంతరాత్మై నాకు బోధిస్తూ ఉంటుండగా నాకు యేసు ప్రభువే కావాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే మగ్దలేని మరియకి మొట్టమొదటిగా యేసు ప్రభు ప్రత్యక్షత కనిపించాడు. యేసు ప్రభుని ఎంతగానో ఆమె ప్రేమించింది. ఇప్పుడు ఆమె యేసుని చూసి సంతోషపడింది. అందుకే యేసు ప్రభు సమాధిలో లేనప్పుడు కూడాను, ఖాళీ సమాధిలో ఉండినప్పుడు పేతురు, యోహాను అందరూ వెళ్ళిపోయినా ఆమె సమాధి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉండగా ఆమె ప్రేమను ఆమెలో ఉన్నటువంటిది చూసి యేసు ప్రభు ఆయన హృదయం కరిగిపోయి ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మరియా అని ఎప్పుడైతే పిలిచినప్పుడు మారుమనసు పొందిందో, మరియా అన్నప్పుడు ఆ పిలుపు ద్వారా ఆమెలో ఉన్న కామ, క్రోధ, మద, మచ్చర, లోభముల పంచేంద్రియములన్నీ కూడాను ఎప్పుడైతే ఆమెలో నుండి ఒక్కొక్కటే బయటికి వెళ్ళిపోయి ఉందో, ఆ మరియా అనేటువంటి పేరులో ఆ స్వరము ఆమెలోనికి వెళ్ళినప్పుడు ఆయనలోని స్వరము ఆమెలో ఒక సాత్వికము, భయము, భక్తి, యేసు మీద ప్రేమ కలిగి ఉంటున్నది. యేసును వెంబడించడం, యేసు కొరకు తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఉంటున్నది. ప్రభునందు ప్రియుల, అందుకే మగ్దలేని మరియా యేసు ప్రభు మొట్టమొదటిగా మగ్దలేని మరియకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ శిష్యులు భయముతో ఆందోళనతో ఉంటున్నారు. మరియా పరిగెత్తుకొని వెళ్ళి యేసు లేచి ఉన్నాడు, యేసు నాతో మాట్లాడి ఉన్నాడు, ఆయన ముందుగానే గలిలియాకు ఆయన వెళ్ళి ఉంటున్నాడు అని చెప్తున్నది. అలాగే దేవుని రెండవది, నేను 7 పాయింట్లు మీతో మాట్లాడతాను. ఒకటి, మరియాకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆయన పునరుత్థానం లేచిన తర్వాత ఎక్కడెక్కడ కనబడ్డాడో కొంచెం త్వరగా నేను చెప్పేస్తాను. రెండవది ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. ఇక్కడ రెండవది ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము త్వరగా ఇక్కడ 9-10 వచ్చి కొందరు స్త్రీలకు ఆయన ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. కొందరు స్త్రీలకు చూడండి దయచేసి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడొద్దు, మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయకు వెళ్ళవలనని
కాబట్టి ఇక్కడ ప్రత్యక్షం. రెండవది ఇక్కడ స్త్రీలకు, కొంతమంది స్త్రీలకు వారు ఆయన పాదములకు మొక్కడానికి వస్తున్నారు. మీరు వెళ్ళండి గలిలియలకు. గలిలియలో ఆయన ప్రత్యక్షం కావాలి. అక్కడ ఆయన ఇచ్చిన ఆయన ప్రవచనం అది. కాబట్టి రెండవది ఇక్కడ కన్య మరియ యొక్క మగ్దలేని మరియకు యేసు ప్రభు కనబడ్డాడు. ఆమెలో ఉన్న దుఃఖాన్ని మాన్పాడు, ఆమెలో ఆనందము కలిగించాడు. ఆమెకున్నటువంటి ప్రేమ ద్వారా యేసు ప్రభు ఆమెను ఓదార్చాడు. ఇప్పుడు రెండవది ఆయన కొంతమంది స్త్రీలతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఇప్పుడు చూసి ఆయన వారు కనుక్కున్నారు, వారి మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన మీరు వెళ్ళండి గలిలియాకు వెళ్ళండి అని, అక్కడ నన్ను మీరు చూస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది ఇక్కడ మనం చూద్దామండి దేవుని వాక్యంలో. మూడవ ప్రత్యక్షత ఎక్కడంటే ఆయన మనము మార్క్సు వార్త 16వ అధ్యాయంలో 12-13 వచనాలు చూడండి దయచేసి ఒకసారి. ఇక్కడ ఇక్కడ మనం చూసినప్పుడు మూడవది ఈ స్త్రీలు చెప్పారు, మరి మగ్దలేని మరియ చెప్పింది. ఈ శిష్యులందరూ భయపడినప్పుడు ఇక్కడ ఆయన మూడవది వారికి ప్రత్యక్షం అవుతున్నాడు, వారితో మీరు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన ప్రత్యక్షము అయినటువంటి సందర్భంలో ఈ భాగంలో భయము, ఆందోళన అందరికీ కనబడుతుంది. కానీ ఆయన తన ప్రేమించే బిడ్డలను ఆయన ప్రేమించగలిగిన వాడు. ఆయన మన కార్యములను తీర్చేవాడిగా ఆయన ఉంటున్నాడు. మన కోరికలను ఆయన తీర్చేవాడిగా ఉంటున్నాడు. ఈ ఆదివారమున ఆయన ప్రత్యక్షతలు ఎక్కడెక్కడ ఆయన కనపడ్డాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మార్క్స్ వార్తలోనే మన 16వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూసిన లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూడండి 13 వచనం చదవండి. 13 ఇక్కడ లూకాసు వార్త 24:13 వచనం. చాలు. కాబట్టి ఇక్కడ ఈ సంగతులు, ఈ యొక్క భయంకరమైన కార్యాలు శుక్రవారం జరిగినటువంటివన్నీ చూసి తిరిగి ఇప్పుడు మాకు ఇదొక ఆందోళన కలిగి ఉంది, యేసు ప్రభు లేచి ఉన్నాడని మరి అనేక మంది మా వాళ్ళు చెప్పుకుంటున్నారు అని ఎమ్మాయి గ్రామానికి, యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న ఇద్దరు మనుషులు మాట్లాడుకొని వెళ్తుండగా వారి మధ్యలో యేసు ప్రభు వెళ్ళి వారు చెప్తున్న మాటలు విన్నాడు. ఏంటి మీరు చెప్తున్న మాటలు అంటే, నీకు తెలీదా, యెరూషలేము ప్రాంతం అంతా కూడా అందరికీ తెలుసు కదా, యేసు ప్రభు ఆయన సెలవు వేసి ఉన్నారు, ఆయనకు శ్రమ పెట్టి ఉన్నారు ఈ పరిచయులు, ఆ యొక్క ప్రధాన యాజకులు. మరి ఇంత ఘోరమైన కార్యం జరిగి ఉంటే నీ ఒక్కడికే తెలియదా, ఆయన మంచివాడు, మంచి కార్యాలు చేశాడు, ఆయన రక్షకుడు అనుకున్నాం, ఆయన తిరిగి వచ్చే మెస్సేజ్ అనుకున్నాం అని వీరు అనేక సంగతులు ఇంతలోగా ఆయనకి ఇలా జరిగి ఉంది, అది నీకు తెలియదు అన్నప్పుడు లేఖనాల ప్రకారము తిరిగి 3వ దినమున లేస్తాడని మీకు తెలియదా అని ప్రభు వారితో మాట్లాడి ఆ గ్రామానికి సమీపించినప్పుడు సాయంకాలం అయిపోయి పొద్దుగుంకే వేళలో మరి ఆ ఇంటిలోనికి వారు కూడా ఇంకా నువ్వు దూరం వెళ్ళాలేమో, ఇక్కడికి వచ్చేయి మాతో ఉండి ఉదయకాలం వెళ్ళదు అని చెప్పారు. ఇప్పుడు యేసుప్రభు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఒక రొట్టె తీసి విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి మనోనేత్రం తెరవబడి ఉంది. యేసుప్రభు వారి మధ్య నుంచి వెళ్ళాడు. ఇంతవరకు మనతో నడిచిన వాడు యేసుప్రభు, బోధకుడు. ఆయన చెప్పుతున్న మాటల్లో మన హృదయం మన మండుచున్నది కదా అని వారు పరిగెత్తుకొని తిరిగి ఇక్కడ శిష్యులకు వారు మేము మెస్సీని చూసాం, ఆయన మాతో కూడా నడిచాడని ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. 4వది ఇక్కడ మనం చూద్దామండి, ఆయన ఇంకెక్కడ ప్రత్యక్షమయ్యాడు. 4వది ఇక్కడ మనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 36వ వచనంలో చదువుకుందాం. 10 మంది శిష్యులకు ఆయన ఇక్కడ కనపడుతున్నాడు. వారందరూ కూడా మేడగదులు ఇలా కూడి మాట్లాడుకుంటుండగా ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక
అనేను. కాబట్టి ఇప్పుడు భయం ఆందోళనతో ఉంటున్నారు. అక్కడ ఉన్నాడు, అక్కడ ప్రత్యక్షమయ్యాడు, మరియాకు ప్రత్యక్షమయ్యాడు అంటున్నారు. గెమ్మాయి గ్రామానికి వెళ్ళిన వారితో వీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క స్త్రీలందరికీ కూడా ఆయన కనపడి ఉన్నాడు, వారితో మాట్లాడి ఉంటున్నాడు. ఇదేదో భయంగా ఉంది. మరి మనల్ని ఏం చేస్తారో ఈ ప్రధాన యాజకులు, ఈ అధికారులు మనల్ని ఏం చేస్తారని భయపడుతూ వణుకుతూ ఉండినప్పుడు యేసు ప్రభు మీకు సమాధానము కలుగునుగాక. 10 మంది ఇక్కడ శిష్యులు ఉంటున్నారు. 10 మందితో చెప్తున్నాడు. ఇప్పుడు 4వది ప్రత్యక్షత. ఆయన పునరుత్థానాన్ని లేచిన తర్వాత ఇప్పుడు ఆ 10 మంది శిష్యులకును మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. ఆశ్చర్యపడిపోయారు అందరూ కూడాను. ఆశ్చర్యపడిపోయారు, సంతోషపడ్డారు. తర్వాత అందరూ కూడా సంతోషపడ్డారు. తిరిగి యేసు ప్రభు వాళ్ళని బలపరిచినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యములు 5వది ఇక్కడ నేను త్వరగా చెప్పేస్తున్నాను. 5వది ఇక్కడ మనం చూస్తున్నామండి. మరి దేవుని వాక్యములు ఇక్కడ మనం చూసినప్పుడు తోమాతో ఇక్కడ మరి కలిసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అదే వాక్యంని మీరు చదివితే దాని కింద భాగంలో మనకు కనపడుతుంది. దేవుని వాక్యాన్ని ఒకసారి చదవండి. 24వ అధ్యాయంలోనే చదవండి ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం 5వది 10 మంది ఉన్నారు. ఇప్పుడు 11వ వాడు వచ్చాడు. ఇక్కడ వచ్చి వీళ్ళందరూ కూడా తోమాతో అంటారే, మేము యేసయ్యని చూసాము, ఆయన మా దగ్గర కలిశాడు, ఆయన మాకు ధైర్యాన్ని ఇచ్చాడు, యేసు ప్రభు మరి మాతో మాట్లాడాడు అని ఆనందంతో చెప్పినప్పుడు అబ్బా నేను మాత్రం నమ్మను అంటాడు. ఈ తోమ అనుమానం మనిషే. మనలో కూడా చాలామంది అనుమానం మనుషులు ఉంటారు. నేను నమ్మను. ఏమి మీరు ఊరికే చెప్తున్నారు. నేను చూడాలంటే ఆయన కనబడి ఆయన చేతిలో ఏం పెట్టాలంట, ఆయన వేలు పెట్టాలి, ఆ గాయాల్లో వేలు పెట్టాలి, అప్పుడు కానీ నేను నమ్మను అంటాడు. అప్పుడు 8వ రోజున యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. 8వ రోజున యేసు ప్రత్యక్షమై అక్కడ 11 మంది ఇప్పుడు ఉంటున్నారు. అప్పుడు తోమా అల్ప విశ్వాసి అంటున్నాడు. నువ్వు నా గాయముల్లో ఏలు పెట్టి చూడాలంటున్నావా, చూడు అని చెప్పినప్పుడు పశ్చాత్తాపడి అతడు బాధపడతాడు. కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించమని చెప్తున్నాడు. యేసయ్య చెప్పాడు అల్ప విశ్వాసి. ఏం పేరు పెట్టాడు ఇతనికి? అల్ప విశ్వాసి. కాబట్టినే అప్పుడు నీవు చూసి నమ్మినావు కానీ చూడక నమ్మిన వారు ధాన్యులు కాదు, బహుధాన్యులు. చూడక నమ్మిన వారు బహుధాన్యులు. మీరేమో శిష్యులు, మీరు ధన్యులే. కానీ ఇప్పుడు చూడకుండా నమ్మిన మనం అందరూ ఎవరంట? బహుధన్యులం. ఎంత ఆనందం కదా మనకి. మనకి 2వ ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. ఏంటి? వాళ్ళ ధన్యులు, మనము బహుధన్యులం. వాళ్ళకంటే మనం ఇంకా ఆధిక్యతలో ఉన్నటువంటి వాళ్ళం. మనల్ని ఆయన ఎంత మెచ్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. తోమా క్రీస్తు శకములో ఆయన ప్రకటించిన మొట్టమొదటిగా క్రైస్తవులు ఎవరయ్యారు? భారతదేశంలో క్రైస్తవులు మొట్టమొదటిగా తోమా ద్వారా క్రైస్తవులు ఎవరయ్యారు? అబ్బో, మంచి మేధావులే మీరు. బ్రాహ్మణులు ఎట్లయ్యారు? ఎట్లయినారు? సువార్త చెప్పలే ఆయన. మొట్టమొదటిగా సువార్త చెప్పలేదు. వాళ్ళు కోనేట్లో సూర్య నమస్కారాలు చేస్తూ నీళ్ళు పైకి చెల్లుతున్నప్పుడు తోమా చూసి వాళ్ళ పక్క ఏం చేస్తున్నారంటే సూర్య నమస్కారాలు చేస్తున్నాం. మరి నీళ్ళు పైకి ఎత్తున్నారు కదా, మళ్ళీ కింద పడిపోతున్నాయే అంటే అప్పుడు పడిపోతాయి నీళ్ళు. అయితే నేను
దేవుని ప్రార్థించి నేను చేస్తానని లోపలికి వెళ్ళి ఆ నీళ్లు దోషుల్లో తీసి ఇట్లా ఎత్తినప్పుడు కింద నీళ్లు గుంతపడింది. ఏమైంది? గుంతపడింది. నీళ్లు పైకి వేస్తే నిలబడిపోయింది, పడలే. అక్కడ వాళ్ళు మార్పు చెందారు. ఇంత గొప్ప దేవుడు ఎవరని అప్పుడు సువార్తని ప్రకటించి మన దేశానికి తోమ వచ్చాడు. కాబట్టినే ఆయన యేసు ప్రభు యొక్క గాయాలు ఏలుబెట్టితే కానీ నేను నమ్మను అన్నాడు. పెట్టుమన్నాడు. యేసు ప్రభు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 6వది ఇక్కడ మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 8:16 గలిలయ కొండపైన చివరి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇక్కడ ఆయన గలిలయ కొండపైన మత్తయి త్వరగా చదవండి. 28:16, 20 వరకు. ఇంత 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూసి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు ఆటికి అనుమానించారు. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికిని సమస్త జనులకును శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో వారికి బాప్తిజం. ఆజ్ఞ. ఈ 6వది ఆజ్ఞ. ఆ గలిలయ కొండ మీదకి అందరినీ రమ్మని చెప్పాడు. అక్కడ ఇప్పుడు వచ్చినప్పుడు ఈ 11 మంది శిష్యులను అక్కడ వారు వచ్చిన తర్వాత నేను ఇంక వెళ్ళిపోతున్నాను, ఇంక నేను ఈ పని మీకు అప్పగిస్తున్నాను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ఇవ్వుడి. ఇది ఆజ్ఞ. 6వది ఆజ్ఞ ఇచ్చాడు. 7వది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన పునరుత్థానై లేచిన తర్వాత 7వది ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయం. యేసు తిబేరియాని సముద్ర తీరమున శిష్యులకు మరలా ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన ప్రత్యక్షపరచుకున్న విధం ఏంటంటే సీమోను, పేతురు, చదువు. గుర్తుపట్టలేదు. చాలు, మనం కూడా లేదంటాం ఆయన అడిగితే. ఇక్కడ ఒక సంగతి జరిగింది. యేసు ప్రభు గలిలయ కొండపైకి వెళ్ళి మళ్ళీ ఈ ఆజ్ఞ పొందిన తర్వాత పేతురు నిరీక్షణ కలిగి ఆయనలో నిరుత్సాహం కలిగింది. ఆయన కలిగి ఇంకా మనల్ని నడిపించే నాయకుడు వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరం ఆయన్ని మనం వెంబడించినాము, కానీ మనము ఒట్టివారమైనాము. కాబట్టి ఆయన నేను వెళ్ళి మరలా నా పాత వృత్తికే వెళ్తాను అని అన్నాడు. అక్కడ జెబెదయి కుమారులను ఇంకా కొంతమంది ఏం చేశారు, నువ్వు పెద్దోడైనటువంటి నీవే వెళితే ఇంకా మేము కూడా నీతో పాటు వస్తాము. చూసారా, మందిరంలో కూడా అలాగే చేస్తారు. ఏంటంటే ఎట్టేటో నువ్వు వెళ్ళేది వెళ్ళకుండా ఇంకొక 3 పట్టుకొని వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళేది వెళ్ళు, కాడి నీతో పాటు 3 నువ్వు చెడేది కాక ఇంకా కొంతమందిని చెడుపుతావు. అక్కడే జరిగింది. పేతురు ఏం చేశాడు, వెళ్ళేవాడు అందరికీ చెప్పుకోకుండా వెళ్ళకుండా
నేను చేపలు పట్టేకి వెళ్తాను, నాకు మంచి వృత్తి కదా, నాకు బాగా తెలుసు కదా, అది వెళ్తాను అంటే ఇంకా మిగిలిన వారు ఏమన్నారు, నువ్వు పెద్దోడు నువ్వే వెళ్తుంటే ఇంక మేమెందుకు, మేము కూడా వెళ్తామని. ఓ రాండి వెళ్ళిపోయి ఆ సముద్రంలో చేపలు పడడానికి రాత్రంతా వల వేసినా కూడా పడిందా? గట్టిగా చెప్పండి. ఏమో నిద్ర వస్తుంది, పడలేదు. మీ పేసులు కూడా నా ముఖంలో చూపిస్తాను. పడలేదు అనొచ్చు కదా. ఇట్లా మీరు మర్చిపోతారు, నేను మర్చిపోను. మీరు యామాడతారు, నేను యామారను. గుర్తుపెట్టుకోండి బాగా. పడినాయా? ఇప్పుడు చెప్పండి, పడినాయా? రాత్రంతయో శ్రమ పడ్డారు, పడినాయా చేపలు? పడలే. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లికి తీగ అంటగట్టబడి ఉంటేనే ఫలిస్తుంది. దానికి వేరుగా ఉండినట్టయితే అది ఎండిపోయి మనుషుల చేత త్రొక్కపడి అగ్నిలో కాల్చడానికి పనికి వస్తుంది. యేసయ్యకి వేరుగా ఉండి మనం ఏది కూడా చేయలేం, సాధించలేము కూడా. ఆయన మనతో ఉండినప్పుడే మనం సాధించగలం. ఆయన మనతో ఉండినప్పుడే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆయన వదిలి మనం చేయాలంటే ఏది కూడా మనము సాధించలేం. కాబట్టి ఇప్పుడు రాత్రంతయు శ్రమ పడ్డారు. బాగా తెలుసు పేతురికి ఎక్కడ చేపలు పడతాయో, ఏ రకమైన చేపలు ఎక్కడున్నాయో ఆయనకి బాగా తెలుసు. అందువలన తన నేర్పరితనము, తన గురి, తనకున్నటువంటి ఆ యొక్క అనుభవము సముద్రంలో అయితే, కానీ తన అనుభవము, తన నేర్పరితనము, తన జ్ఞానం అంతా కూడా దేవుని దృష్టికి వెర్రితనం. యేసయ్యకి నీవు యేసుకు వేరుగా ఉండి ఏమి చేయలేవు, ఏమి సంపాదించలేవు, ఏమి సమకూర్చలేవు, ఏమి ఆదాయం చేయలేవు. నీవు అనుకున్నది నీకు జరగదు. యేసు నీతో ఉండినప్పుడే అప్పుడు నీవు అనుకున్నవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహించగలిగిన దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోకుండా పేతురు 3.5 సంవత్సరం యేసుతో కూడా నడిచి అద్భుతాలు చూసి, ఈ 6 సార్లు ఆయన ప్రత్యక్షతలు చూసి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను విని నిర్లక్ష్యమైపోయి నిరుత్సాహపడిపోయి తనతో పాటు ఇంకొంతమందిని కూడా నిరుత్సాహపరిచి తను తీసుకొని వెళ్ళాడు. కానీ రాత్రంతా పట్టారు, కానీ ఏమి కూడా ఒక చేప కూడా పట్టలేదు. తెల్లవారికే యేసు ప్రభు తీరం దగ్గర ప్రత్యక్షమయ్యాడు. 7వది ఏమయ్యాడు? ఆ యొక్క సముద్ర తీరం దగ్గర ఆయన ప్రత్యక్ష అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? అదేమో నువ్వే చెప్పు అన్నట్టుంది మీ ముఖము. అట్లే ఉంది మీరంతా. ఏం చేస్తున్నారంటే చెప్పకూడదు. రాత్రంతా చేపలు పడలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు? మరి అదన్నా చెప్పచ్చు కదా మీరు. అది కూడా మీరు చెప్పరు. రాత్రంతా పడలేదు చేపలు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు క్లీన్ చేసుకుంటారు, కడుక్కుంటా ఉన్నారు. యేసయ్య అక్కడ ప్రత్యక్షమయ్యాడు. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రభు అన్నాడు, పిల్లలారా, ఏమన్నాడు? పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా భోజనం ఉందా? కష్టపడేది ఎందుకు? ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమ్మ నువ్వు చెప్పు, అమ్మ కొట్టిపోయమ్మా, గట్టిగా చెప్పు. ఇంకా 2 ఉన్నారు ఇక్కడ. పిల్లలారా, తినడానికి మీ దగ్గర అయినా భోజనం ఉందా? లేదు. రాత్రంతా మేము కష్టపడ్డా, ఒక చేప కూడా పడలేదు. అక్కడనే తీసుకొని రావాలి భోజనం. తినడానికే కదా, భోంచేయడానికి కదా, కడుపు నింపుకోవడానికే కదా పని చేసేది. ఏదైనా సంపాదన కదా, ఏదైనా మన కడుపు కొరికే కదా. లేకుంటే సంపాదించి మనం అంతా దాన్ని అట్లా పెట్టి గుడ్లు పెడతామా? లేకుంటే సంపాదించింది కానీ మింగుతామా డబ్బులు? అట్లాగేనంటే నోట్లు మింగేవాళ్ళు. ఏమి పని చేసుకొచ్చి, భర్తలో పని చేసుకొచ్చి ఒక 2 నోట్లు మింగి ఒక నోటు తెచ్చిచ్చేవాళ్ళు భార్యలకే. అట్లాగే ఉంటే చూసారా, దేవుడు అట్లా పెట్టలే, ఇట్లా పనులు చేస్తారని. కానీ ఎంత సంపాదించినా దేని కొరకు? కోటి విద్యలు చెప్పండి, కోటి విద్యలు కూటి కొరకే. జానుడి పొట్టు కొరకు అంటారు. ఆ జానుడి పొట్టు కొరకు ఎంత అవస్థపడతామో, ఎన్ని కష్టాలు పడతామో, ఎన్ని బాధలు పడతామో, ఎన్ని రంగులు మారుతామో చూసారా.
కాబట్టి వీళ్ళు కూడా రంగం మారి దేవా ఇక సముద్రంలో చేపలు పట్టారు, పట్టలేదు. కాబట్టి భోజనం లేదు. మీరు భోజనం కొరికే కదా, మీ బతుకుతెరువు కొరికే కదా మీరు జీవజలమైన నన్ను విడిచి, జీవము కలిగిన నన్ను విడిచి బ్రద్దలైనటువంటి తొట్లను తోల్పించుకున్నారు. ఇర్మియా గ్రంథము 2:13 ఒక మాట అంటాడు. ఇజ్రాయెల్ గురించి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? జీవజలముల ఊటైన నన్ను విడిచి బ్రద్దలైనటువంటి తొట్లను తొలిపించుకున్నారు. జీవజలములైన నన్ను విడిచి బ్రద్దలైన, చదవండి నేను చెప్పేశాను. 2 ఎంతంట 2 నేరాలు నా జనులు జీవజలముల ఊటైన నన్ను విడిచి బ్రద్దలైన తమ కొరకు తొట్లను, బ్రద్దలైన తొట్లు కాదు. కాబట్టి ఏం తొట్లు అవి? బ్రద్దలంటే నీళ్లు నిలువని తొట్లు. ఎన్ని తొట్లో నీళ్ళు పోస్తే కింద రంధ్రం ఉంటే నీళ్ళు నిలుస్తాయా? కాబట్టి నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా, ఎంత ఎన్ని కార్యాలు చేసినా, నువ్వేమేమి చేయాలనుకుంటావో అవన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి నీకు కొదువే ఉంటుంది, నీకు సమస్యలే ఉంటాయి, నీకు ఆటంకంలే ఉంటాయి. నా జనులు 2 నేరములు చేసి ఉంటున్నారు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, జీవజలమైన ఊటైన యేసయ్యను విడిచి వీరు తన స్వార్థ కార్యాల కొరకు, పని కొరకు, వారి తిండి కొరకు, స్వలాభాల కొరకు వెళ్ళారు. కానీ రాత్రంతా పట్టిన ఏమీ ఒక చేప కూడా లేదు. అప్పుడు మీ దగ్గర ఏమైనా ఉందా? లేదు. అప్పుడు యేసయ్య అక్కడ చూస్తే మండుతున్న పొయ్యి కనపడుతుంది, అక్కడ కాల్చబడిన చేపలు కనపడుతున్నాయి. పిల్లలారా తినండి అన్నాడు యేసయ్య. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జీవాహారం నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఎంత మాత్రము ఆకలి కొనడు, దప్పికొనడు. అప్పుడు యేసు ప్రభు అని తెలుసుకొని పేతురు పరిగెత్తి తిరిగి సముద్రంలో పడిపోయాడు. బాగా ఈత వచ్చేలాండి అతనికి. సముద్రంలో పడి మళ్ళా పైకి వచ్చి యేసయ్య దగ్గర ఇట్లా నిలబడి అందరూ తలలోంచుకున్నారు. యేసయ్య వారు దిగజారిపోకుండా, వారు ఆత్మీయతలో పెరగడానికి, భక్తిలో పెరగడానికి, వాళ్ళు ఎక్కడ పాడైపోకుండా వాళ్ళని కనిపెట్టి వాళ్ళని జాగ్రత్తగా ఖాయమని చెప్పాడు. రెండవది గొర్రెలను మేపమన్నాడు. కాబట్టి కావలసిన మేత, దేవుని వాక్యం వాటికి పెట్టమన్నాడు. గొర్రె పిల్లలు అన్నాడు. కాబట్టి కొత్తగా రక్షింపబడినటువంటి పిల్లలకి భోజనం పెట్టమని చెప్పాడు. కొత్తగా రక్షింపబడిన వారికి దేవుని వాక్యం, సువార్త అనే బోధ, దేవుని వాక్యమైన పాలుతో పెంచమన్నాడు. పాలులో పెరిగిన తర్వాత, వాళ్ళ పెద్దగా అయిన తర్వాత, విశ్వాసంలో బలపడిన తర్వాత వారికి భోజనం పెట్టమన్నాడు. భోజనం తినే శక్తి వచ్చిన తర్వాత వారిని జాగ్రత్తగా ఖాయము పడిపోకుండా, ఇది యేసు ప్రభు 3 విధాలు వారికి చెప్పినటువంటిది. నా ప్రియమైన వారలారా, యేసు పునరుత్థానంలో లేచిన తర్వాత ఆయన సమాధి ఖాళీ సమాధి. మొట్టమొదటి ఎవరికి కనపడ్డాడు? మగ్దలేని మరియకు కనపడ్డాడు. రెండవది ఎవరికి కనపడ్డాడు? కొంతమంది స్త్రీలకు. మూడవది ఆయన ఎవరికి కనపడ్డాడు?
10 మంది. 4వది ఎవరికి కనపడ్డాడు? ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నా 4వది ఎవరికి కనపడ్డాడు? ఆయన 10 మంది శిష్యులకు కనపడ్డాడు. 5వది ఎవరికి కనపడ్డాడు? తోమకు కనపడ్డాడు. 6వది గలిలియా కొండపైన ప్రత్యక్షత. 7వది సముద్ర తీరమున ఆయన, పిల్లలారా మీ దగ్గర తినడానికి భోజనం ఏమైనా ఉందా, ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. 7 పర్యాయములు వారు కనపడి 40 రోజులు ప్రభు వారి మధ్యలో సంచరించి అనేక అందరూ చూస్తుండగా బేతేనియా వారికి యేసు ప్రభు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇక్కడ ఆయన ఆరోహణుడయ్యాడు. శిష్యులకు ఆజ్ఞ ఇచ్చి ఇంచుమించు 5,000 మంది స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది ఆయన వెంబడించిన వాళ్ళు చూసి వాళ్ళు ఆనందించారు. వారు చూస్తుండగానే ఆయన వెళ్ళాడు. తిరిగి నేను వస్తానన్నాడు. ఆ రాకడ కొరకే మనమందరం కూడా ఇప్పుడు ఎదురు చూస్తూ సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. తిరిగి సజీవుడై ఆయన లేచిన దేవుడు. ఆయన లేచి ఉన్నాడు. సమాధి ఖాళీగా ఉంది. తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్న యేసయ్య కొరకు మనము సిద్ధపడి ఆయనతో వెళ్ళడానికి, ఆయనతో ఉండడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. యొక్క తండ్రి పునరుత్థాన దినమున అందరూ కూడా భయంతో, ఆందోళనతో, కలవరంతో ఉంటుండగా కొంతమంది అయితే నాయనా మీరు చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, ఆయన పీడి వదిలిపోయిందని అన్న కైపులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అనేక మంది ఆనందిస్తూ వారు ఉంటున్నప్పుడు వారిలో భయము, ఆందోళన కలిగి ఆశ్చర్యం కలిగించావు. అలాగే శిష్యులు కూడా నిరుత్సాహంతో నాయన కలవరంతో, భయంతో ఉండి ప్రజలు సమాజంలోకి రాకుండా వారు ఏకాంతముగా ఉండి భయాందోళనతో ఉన్నప్పుడు వారితో మీరు మాట్లాడారు. ఏడుస్తున్న వారిని, దుఃఖపడుతున్న వారిని, భయముతో కలవరంతో ఉన్న వారికి సమాధానము, నెమ్మదిని కలిగించి భయపడవద్దండి అని చెప్పి ధైర్యపరిచి ఉన్నావు. ఇప్పుడు నేను ఎలాగ వెళ్తున్నాను, తిరిగి నేను మరలా